ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పొటాటో బంగాళదుంప ఫ్రై అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పొటాటోస్ ఉప్పు వేసి బాగా కొద్దిగా పసుపు వేసి ఉడకపెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తొక్కు తీసి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఇవైతే సరిపోతాయి మనకి. మనం ముందుగా ఒక 3 గంటల ముందు పచ్చిపప్పు ఇలా పచ్చి బఠానీలు నానపెట్టి ఉంచుకోవాలి. యాక్చువల్లీ నేను పచ్చి బఠానీ వేద్దాం అనుకోలేదు, మా పాప వేయమంటే వేస్తున్నాను. అందుకనే ఇవి సరిగా నానలేదన్నమాట. ఫ్రై చేస్తే బాగా వేగుతాయి, అప్పుడు సూపర్గా ఉంటాయి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. మీరు ఇలా పచ్చిపప్పు వేయాలనుకుంటే, ఈ పచ్చి బఠానీలు వేయాలనుకుంటే ఓవర్ నైట్ నానపెట్టుకోండి, అప్పుడు బాగా నానుతాయి. ఇప్పుడు వీటిని వాటర్ అంతా వంపేయాలి. ఇలా జాలి గంటలో వేసి వాటర్ అంతా వంపేయాలి. ఇవి ఇలా వేసేయాలి. చూస్తున్నారా, ఇవి వచ్చేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ముందుగా ఇవి ఎందుకు వేసుకున్నామంటే ఇవి త్వరగా ఫ్రై అయ్యావు కాబట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి హాఫ్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం కరివేపాకు, మిగిలిన పోపు దినుసులు అనేది యాడ్ చేయాలన్నమాట. చూస్తున్నారా, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. నానబెట్టుకున్నాం కదా, ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగానే అవుతాయి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంటాయి. మనకి చూపిస్తున్నాను చూడండి, ఫ్రై అవ్వలేదు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా నానబెట్టి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి అలా ట్రై చేస్తాను. నేనైతే రెగ్యులర్గా రోజుకి ఒక టైప్లో చేస్తుంటాను పొటాటో ఫ్రై, ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇది ఒక టైప్లో చేస్తున్నాను. కొంతమంది పచ్చికారం వేస్తారు, నేను వచ్చేసి ఎండుకారమే వేస్తాను అన్నమాట. ఎండుకారం వేస్తేనే బాగుండిద్ది నాకు. పచ్చికారం పెద్దగా గ్యాస్ పట్టిద్దని చెప్పి నేను పచ్చికారం తక్కువ వేస్తానులే, కానీ ఎప్పుడన్నా తక్కువ వేస్తాను. నా ఛానల్ కనుక గాయత్రి కుకింగ్ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇవి అనేది కొద్దిగా ఫ్రై అయ్యాయి చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఆవాలు అవి వేద్దాం, అవి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ఆవాలను యాడ్ చేస్తున్నాను, అలానే కొద్దిగా జీలకర్రని వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి, వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెమ్మలు మనం ఒలిచిపెట్టుకున్నాం కదా, ఇలా పొట్టు తీసి ఒలిచిపెట్టుకోవాలి. వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకే నేను వెల్లుల్లి వేస్తాను. కొద్దిగా కరివేపాకు అనేది నేను వేసాను అన్నమాట. ఈ తాలింపులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర రెండు కలిపి వేస్తున్నాను. తాలింపులో వేగితే అదొక రకమైన టేస్ట్ వచ్చింది. ఇలా తాలింపులో వేస్తే అసలు టేస్ట్ భలే ఉండిద్దండి. విడిగా వేసిన దాని మీద ఇలా తాలింపులో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అసలు చెప్పలేము, అంత బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. తాలింపులో ఇలా ఎండుమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి, అందుకనే నేను కొద్దిగా ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మనకి తాలింపు ఫ్లేవర్ బాగుంటే కర్రీ కూడా సూపర్గా ఉండిద్ది. పిల్లలకి స్నాక్ రెసిపీగా ఇలా పచ్చిపప్పు నానపెట్టి ఫ్రై చేసి పెడితే కొట్లల్లో మనకి చిన్న ప్యాకెట్ 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్, 1 రూపీ అలా ఇస్తుంటారనమాట. అలా కుదిరిద్ది మనకు కూడా. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి నేను మీకు షేర్ చేస్తాను. పచ్చిపప్పు పేలుతున్నాయి ఫ్రెండ్స్, నానాయి కదా, పొంగుతున్నాయి అన్నమాట. జాగ్రత్త అండి, కొద్దిగా వేడంగా ఉండండి. దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. చూస్తున్నారా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా అవి అనేది మనకు ఫ్రై అయిపోయాయి. పసుపు, ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కొద్దిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. మనకి అల్లం తగిలితే మంచిది, ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ది యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి సూపర్ మార్కెట్లో తెచ్చాను, కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదండి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి.
కొద్దిగా గరం మసాలా వేసాను, కొద్దిగా చికెన్ మసాలా వేయాలి. టేస్ట్ బాగుండిద్దంటే దీంట్లో చికెన్ మసాలానే స్పెషల్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపాలి. ఫ్రై అయ్యాయి కదా, బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసాం కదండి, దీంట్లోనే కారం వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మొత్తం ఒకసారి ఇలా వేసి పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి పచ్చివి, ఇవి దీంట్లో వేసి మొత్తం కలదిప్పాలి. చూస్తున్నారా, ఇలా కలదిప్పాలి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఎక్కడ అసలు బాండీకి అనేది అడుగు కూడా అంటుకోలేదండి. ఇప్పుడు గిన్నెలో పెట్టినాక మళ్ళీ చూపిస్తాను నేను. చూస్తున్నారా, ఈ కారం అంతా మనకి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీలో ఎంతమందికి బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, మనకి ఎంత నచ్చిన బంగాళదుంప పచ్చిపప్పు బఠానీ ఫ్రై రెడీ. ఇంతే అండి, మనకి ఎంతో నచ్చిన బంగాళదుంప ఫ్రై రెడీ. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.